హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయ పచ్చడిని మరింత టేస్టీగా చాలా రోజులు నిల్వ ఉండేలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో సహా చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఎవరైనా కొత్త వారైనా సరే ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ ఉసిరికాయ పచ్చడిని ఇలా కొలతలతో పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ సీజన్ వస్తే చాలు ఉసిరికాయ పచ్చడి ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి అనుకుంటున్నారు. ఆ పచ్చడిని మరింత టేస్ట్గా నిల్వ ఉండేలా ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేనైతే 1/2 kg ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయని తీసుకున్నాను. దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసేసి ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. 1-2 టైమ్స్ వరకు ఫ్రెష్గా కడిగి తీసుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. సో వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీని మీద ఫ్యాన్ గాలి కింద తడి అనేది లేకుండా మంచిగా ఆరబెట్టుకొని అదే క్లాత్తో నీట్గా తుడుచుకొని తీసుకోవాలి. ఇలా తుడుచుకొని తీసుకున్నాక ఒక చాక్ తీసుకొని దీనికి ఇట్లా ఉసిరికాయలకి కాట్లా పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది బాగుంటుంది. సో దీనికి ఆయిల్ అనేది మనం గ్రేవీ అనేది పట్టి పచ్చడి తినేటప్పుడు టేస్ట్ ఉంటుందన్నమాట. మీకు ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. అలా కాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వీటిని దూరగా వేయించి తీసుకోవాలి. ఇలా వేయించిన మసాలాలని తీసుకొని ఇలా పర్ఫెక్ట్గా ఒక బౌల్ తీసుకొని బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్కి దీంట్లో నేనైతే 1 కప్ నుంచి కొలతలతో తీసుకుంటున్నానండి. 1 కప్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో ముందుగా కాట్లు పెట్టుకొని తీసుకున్న ఉసిరికాయలని తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకొని కంప్లీట్గా మనం మధ్యలో కలుపుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన వీటిని అంతా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి దీంట్లో 2 లేదా 3 ఎండుమిర్చిని తీసుకోండి. ఇలా ఎండుమిర్చిని తీసుకొని దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని అయితే తీసుకుంటున్నాను. కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇదంతా ఇలా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో 15 నుండి 20 వరకు వెల్లుల్లిని తీసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో చిటికేడి లాస్ట్కి పసుపుని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారితే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక దీంట్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో నేనైతే 1/2 కప్ వరకు సాల్ట్ని తీసుకుంటున్నానండి. రాళ్ళుప్పు అయితే చాలా బాగుంటుంది పచ్చడికి అనేసి మనకి పర్ఫెక్ట్ కొలతలతో చెప్పాలి అంటే 50 గ్రాముల సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది. 50 గ్రాముల సాల్ట్కి 50 గ్రాముల వరకు కారం తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. చూడండి నేనైతే అదే కప్తో చూపిస్తున్నాను. మనం సాల్ట్ ఎంత కొంచెం తక్కువైనా తీసుకోవచ్చండి. మనం తర్వాత అయినా కలుపుకోవచ్చు. సాల్ట్ ఎక్కువ అయితే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది కదా. సో దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాస్త ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసి 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని పౌడర్ అంతా కలిపేసుకుంటే మనకి మసాలా అనేది పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలని యాడ్ చేసేసుకోండి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. పచ్చడి అనేది పర్ఫెక్ట్గా కలపాలంటే మనకి బౌల్ అనేది కాస్త పెద్దగా ఉండాలి. సో నాకు దాంట్లో సరిపోలేదనేసి నేను ఈ బౌల్లో కలిపేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా కలిపేసుకొని తీసుకున్నాక దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని దీన్ని 1 గంటతో లేదా చేతితో అయినా సరే పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకున్నట్లయితే
ఈ ఉసిరికాయ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా, చాలా ఈజీగా, రాని వాళ్ళు కొత్త వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో మంచి గ్రేవీ అండ్ టేస్ట్ బాగుండడానికి 2 నిమ్మకాయలని తీసుకొని దీని జ్యూస్ అనేది తీసి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే 2 నిమ్మకాయలని తీసుకొని ఇలా జ్యూస్ అనేది తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇలా కంప్లీట్గా తీసేసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వరకు జ్యూస్ వస్తుంది కదా, ఈ జ్యూస్ని మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది, గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది, బాగుంటుందండి టేస్ట్ అనేది. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇలా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసేసి పచ్చడిని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకొని ఒక బౌల్లోకి స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా ఫ్రెష్గా పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకున్నట్లయితే మనకి రాని వాళ్ళైనా సరే ఈజీగా పెట్టుకొని ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా ఉసిరికాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్. ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్లీగా ఇంట్లో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో కనుక యాడ్ చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది, హాయిగా కూడా తినేయచ్చు. సో ఎంతో టేస్ట్కరమైన ఉసిరికాయ పచ్చడిని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసాం కదా. ఈ సీజన్ వస్తే చాలండి, అందరూ ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటున్నారు. ఈ కొలతలతో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్